ఓకే, వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్. శ్రీ గౌతమ్ న్యూస్ విద్యా వార్తలకి స్వాగతం. నేటి విద్యా వార్తల్లో విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ఇక కాల్ అంతరాయం ఉండదు. జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు శుభవార్త. ఇంట్రా సర్కిల్ రోమింగ్ సదుపాయాన్ని కల్పించిన టెలికాం రంగం. పాఠశాలల హేతుబద్ధీకరణకు రంగం సిద్ధం. జోనల్ స్థాయి అధికారులతో సమావేశాలు ప్రారంభం. జీవో 117 రద్దు, మార్గదర్శకాలపై అవగాహన పేరుతో 11 ప్రాంతాల్లో నిర్వహణ. ఉపాధ్యాయ సంఘాలకు అనుమతి లేదు. 510 హైస్కూల్ ప్లస్లు రద్దు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వ ప్రకటన. 1830 మంది పీజీటీల భవితవ్యం తేల్చని విద్యాశాఖ. ఉపాధ్యాయుల్లో అనేక అనుమానాలు, తీవ్ర ఆందోళన. పాఠశాలల్లో ఓటర్ దినోత్సవం నిర్వహించాలి. జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ. వ్యవసాయ కళాశాలల్లో బి కేటగిరీ సీట్ల భర్తీకి మార్గదర్శకాలు జారీ. ఏకలవ్యలో ప్రవేశం కోసం దరఖాస్తులు. పెద్దదోర్నాల స్థానిక ఏకలవ్య గురుకుల ఆదర్శ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశం కోసం అర్హులైన గిరిజన బాలబాలికలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ ఈశ్వర్ సింగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 5వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఫిబ్రవరి 19వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 25వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఏకలవ్య పాఠశాలలో ప్రిన్సిపల్ 9416094165 నెంబర్ను సంప్రదించాలన్నారు. రేపటి నుంచి జేఈఈ మెయిన్ తెలుగు రాష్ట్రాల నుంచి 1.50 లక్షల మంది హాజరు. దేశవ్యాప్తంగా ఈ నెల 22 నుంచి జేఈఈ మెయిన్ ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. 22, 23, 24, 28, 29 తేదీల్లో ఎన్ఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి పేపర్ 1 నిర్వహిస్తారు. చివరి రోజు 30వ తేదీన బీఆర్క్, బీ ప్లానింగ్ సీట్ల కోసం పేపర్ 2 జరుగుతుంది. దేశవ్యాప్తంగా 2 పేపర్లకు కలిపి 12 లక్షల మందికి పైగా దరఖాస్తు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1,50,000 మంది హాజరవుతున్నారు. రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 2 షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి. వచ్చే ఏప్రిల్లో 2వ విడత జేఈఈ మెయిన్ పరీక్షలు జరుగుతాయి. ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డితో ఆర్జేడీ భేటీ. పులివెందుల, వేంపల్లెకి సంబంధించినటువంటి వార్త. వాట్సాప్లో సర్టిఫికెట్ల జారీపై తెనాలిలో తొలి ప్రయోగాత్మక పరిశీలన. త్వరలో వాట్సాప్ ద్వారా జనన, మరణ ధృవీకరణ పత్రాలను రాష్ట్ర వ్యాప్తంగా జారీ చేసే క్రమంలో తెనాలిలో ఈ నెల ప్రయోగాత్మకంగా కార్యక్రమాన్ని చేపట్టి ఈ ప్రక్రియను పరిశీలించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. వాట్సాప్ గవర్నరెన్స్ అమలుపై సచివాలయంలో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సేవలను పౌరులకు మరింత సులభతరం చేసే ఉద్దేశంతో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నామని చెప్పారు. తెనాలిలో చేసే ప్రయోగం ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలించి తదనుగుణంగా వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు విజయానంద్ సూచించారు. కులగణన డేటా ప్రదర్శన గడువు పొడిగింపు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కులగణన డేటా ప్రదర్శనను ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 20వ తేదీ వరకు తుది డేటాను ప్రదర్శించాలని గతంలో నిర్దేశించగా దాన్ని 23వ తేదీకి పొడిగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముగిసిన ఫ్లెమింగో ఫెస్టివల్. పాఠశాల విద్యార్థులకు కొత్త మెనూ, జోన్ల వారీగా మార్పులు, వెంటనే అమలుకు ఆదేశం. అంటే ఒంగోలు గురించి మనం చూసుకున్నట్లయితే పాఠశాల విద్యార్థులకు అందిస్తున్నటువంటి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం మెనూలో ప్రభుత్వం మార్పులు చేసింది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల విద్యార్థులకు ఒకే మెనూను అమలు చేసేవారు. అయితే రాష్ట్రంలో ఆయా ప్రాంతాలను బట్టి అక్కడి ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జోన్ల వారీగా మెనూను ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులకు ఆయా ప్రాంతాల్లో తినే ఆహారాన్ని అందిస్తే మరింత మంది పాఠశాలల్లో భోజనం చేస్తారన్న ఆలోచనతో జోన్ 3 పరిధిలో ప్రకాశం, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు జిల్లాల విద్యార్థులకు ప్రత్యేకంగా మెనూను ప్రకటించింది. ఆ ప్రకారం పాఠశాలలో విద్యార్థులందరూ మధ్యాహ్న భోజనం తినేలాగా వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడు కొత్త మెనూ ప్రకారం జోన్ 1 మనం చూసుకున్నట్లయితే మనది జోన్ 3లో ఉంది. మన జోన్ 3లో ప్రకాశం, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా ఉన్నాయి. కాబట్టి జోన్ 3లో మనకి ఏమేమి ఉంటాయంటే సోమవారము అన్నము, సాంబారు, గుడ్డు ఫ్రై, చిక్కీ. మంగళవారం పులిహోర, టమోటా, పుదీనా చట్నీ, గుడ్డు ఫ్రై, రాగి జావ. బుధవారం అన్నము, 4 కూరగాయలతో కూర, గుడ్డు ఫ్రై, చిక్కీ. గురువారం వెజిటబుల్ రైసు, పలావు, బంగాళదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, రాగి జావ. శుక్రవారం అన్నము, గుడ్డు కూర, చిక్కీ. శనివారం అన్నము, టమాటా, పప్పు, పప్పుచారు, బెల్లం పొంగలి, రాగి జావ. ఫిబ్రవరి 5న టెట్ పరీక్షలు. 24న ప్రాథమిక కీ విడుదల. ముగిసిన పరీక్షలు. జిల్లా విద్యాశాఖ అధికారిగా షంషుద్దీన్. కడప జిల్లా విద్యాశాఖ అధికారిగా డాక్టర్ షేక్ షంషుద్దీన్ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన కర్నూలు జిల్లా బి తాండ్రపాడు డైట్ కళాశాలలో సీనియర్ అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు కడపకి వచ్చేశారు. డైట్లో శిక్షణకు రిజిస్ట్రేషన్ తీసుకోండి. ద్రావిడ యూనివర్సిటీలో నాక్ టీం 3 రోజుల పర్యటన. ఆధార్ నమోదుకు కిట్లకు 16 కోట్ల రూపాయలు విడుదల. ప్రభుత్వ బడుల దిద్దుబాటు బాట.
మీ బడిలో సమస్యలేంటి? పాఠశాలలో సామాజిక తనిఖీలు, నిధుల వ్యయంపై లెక్కల సేకరణ. జిల్లాలో మొత్తం 62 పాఠశాలను ఎంపిక చేశారు. వీటిలో ఎక్కువగా ఉన్నవి కేజీబీవి 23, జడ్పీ పాఠశాలలు 18, ఎంపీపీ పాఠశాలలు 8. పట్టణ మురికివాడల్లో పాఠశాలలు ఏవి అని ఒక ప్రశ్న. 160 మున్సిపాలిటీల్లో 1109 మురికివాడలు ఉన్నాయి. ఎన్ఈపీ కింద కిలోమీటర్కు ఒక పాఠశాల చొప్పున ఏర్పాటు చేయాలి. 14 ఏళ్లుగా ఒక్క పాఠశాల కూడా ఏర్పాటు చేయలేదనేది ప్రశ్న. మున్సిపల్ పరిధిలో పెరుగుతున్న డ్రాపౌట్లు, ఏటా పట్టణాలకు వలస వెళ్తున్న బడుగు వర్గాలు, పాఠశాలలు లేక బాల కార్మికులుగా మారుతున్నటువంటి వైనం అమరావతి జిల్లాలో ఉన్నటువంటి సమస్యలను ప్రధాన అంశంగా పరిగణిస్తూ ఆంధ్రప్రభ పేపర్లో ఈ వార్త మనం చూడటం జరుగుతూ ఉంది. పెన్షనర్ల ప్రతినిధిగా ఎమ్మెల్సీ కావాలి. రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ కార్యదర్శి రామకృష్ణారావు. పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు, ఆదాయంతో పాటు జనాభా ప్రాతిపదికన కొత్త గ్రేడ్లు నిర్వహిస్తున్నారు. అలాగే వాటి ఆధారంగా సిబ్బంది కేటాయింపు జరుగుతుంది. అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష. సముద్ర గర్భంలో ప్రాణవాయువు, కాంతి వెలుతురు లేకుండానే వెలువడుతున్న ఆక్సిజన్. ఈ భూమిపై జీవించాలంటే ఆక్సిజన్ చాలా ముఖ్యం. మానవులకే కాదు, సమస్త జీవజాలానికి ఇది ప్రాణాధారం. అయితే మొక్కల నుంచి ఆక్సిజన్ తయారు కావాలంటే వెలుతురు, సూర్యకాంతి చాలా ముఖ్యం. ఇది మనకందరికీ తెలిసిన విషయం. ఇవి ఉన్నప్పుడే కిరణజన్య సంయోగ క్రియ జరిగి మొక్కల నుంచి, చెట్ల నుంచి ఆక్సిజన్ విడుదలవుతుంది. కానీ ఇలాంటి అవసరం లేకుండానే సముద్ర గర్భంలోని డార్క్ ఏరియాలో ఆక్సిజన్ వెలువడుతున్నట్లు శాస్త్రవేత్తలు మొదటిసారిగా కనుగొన్నారు. ఆ వివరాలు ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. పసిఫిక్ మహాసముద్రములో 13,100 అడుగుల లోతులో చిమ్మ చీకటి గల ఉన్నటువంటి కొన్ని కఠినమైన శిలల నుంచి ఆక్సిజన్ వెలువడుతున్నట్లుగా ఈ పరిశోధనలో తెలిసింది. మరి ఈ శిలలు ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ద్వారా సముద్ర జలాన్ని ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్గా విడగొడుతున్నట్లుగా వాళ్ళు కనుగొన్నారు. పకడ్బందీగా జీవన్ ప్రమాణ్ నమోదు, ధృవ పత్రాలను నమోదు చేస్తున్న సిబ్బంది. ఫిబ్రవరి 8వ తేదీన నవోదయ ప్రవేశ పరీక్ష. నో సిగ్నల్ సమస్య ఇక ఉండదని చెప్తున్నారు. ఇందాక వార్త ఆల్రెడీ మనం చదివాం. భయపెడుతున్న మౌంట్ ఇబు అగ్నిపర్వతం 20 రోజుల వ్యవధిలో 1000 సార్లు విస్ఫోటనం చెందింది. అది జకార్తాలో ఉంది. ఇండోనేషియా ప్రజలను మౌంట్ ఇబు అగ్నిపర్వతం వణికిస్తోంది. ఒక్క జనవరి నెలలోనే 1000 సార్లు అది విస్ఫోటనం చెందినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. రానున్న రోజుల్లో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉండొచ్చని హెచ్చరికల నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలను తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నార్త్ ములుకు ప్రావిన్స్లోని హల్మేహెరా ద్వీపంలోని మౌంట్ ఇబు జనవరి నుంచి విస్ఫోటనం చెందుతూనే ఉంది. ఇప్పటివరకు దాని నుంచి గాలిలోకి 0.3 కిలోమీటర్స్ వరకు బూడిద ఎగబడింది. తాజాగా 1.5 కిలోమీటర్ మేర పై వరకు బూడిద కనిపించింది. మౌంట్ ఇబు అబ్జర్వేషన్ పోస్ట్ వరకు శబ్దం వినిపించిందని ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ వెల్లడించింది. 5.7 లక్షల వరకు పన్ను మినహాయింపు, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సర్దుబాటు, టీడీఎస్ను సరళీకృతం చేయాలని జీటీఆర్ఐ సూచనలు. భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. ఐఏఎస్ల బదిలీలు భారీగా జరగడం జరిగింది. ముఖేష్ కుమార్ మీనా ప్రస్తుత స్థానం ముఖ్య కార్యదర్శి రెవెన్యూ ఎక్సైజ్ ఉంటే బదిలీ స్థానం ముఖ్య కార్యదర్శి సాధారణ పరిపాలన శాఖ పొలిటికల్, జీఏడి సేవలు సర్వీసెస్ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యత. కె సునీత ప్రస్తుత స్థానం కార్యదర్శి పరిశ్రమలు వాణిజ్యానికి సంబంధించి అయితే బదిలీ స్థానం ముఖ్య కార్యదర్శి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ. ఎస్ సురేష్ కుమారు ముఖ్య కార్యదర్శి ఐ అయితే ముఖ్య కార్యదర్శి పురపాలక పట్టణాభివృద్ధికి బదిలీ అయ్యారు. సౌరభ్ గౌర్ సెలవులో ఉన్నారు ప్రస్తుతం. మరి అతన్ని బదిలీ స్థానం వచ్చేసి పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా మార్చారు. కాటంనేని భాస్కర్ ప్రస్తుతం కమిషనర్ సిఆర్డీఏకుంటే ఆయన బదిలీ కార్యదర్శి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్స్ బదిలీ అయ్యారు. వి కరుణ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్గా ఉన్నారు. ఆయన సిఈఓ సెర్ప్ ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా మారారు. ఎంఎం నాయక్ కార్యదర్శి పశుసంవర్ధక మత్స్యశాఖగా ఉంటే కార్యదర్శి సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖకి అదనపు బాధ్యత ఇచ్చారు. ప్రవీణ్ కుమార్ కమిషనర్ డైరెక్టర్ భూగర్భ గనుల శాఖ ఉంటే ఆయన మైనింగ్ శాఖకి ఏపీ సీఎం ఎండీగా మార్చారు. తర్వాత ఎంవి శేషగిరి బాబు ఐజీ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో ఉంటే ఆయన కమిషనర్ అండ్ కార్మిక శాఖ పంపించారు. ఎస్ సత్యనారాయణ కమిషనర్ దేవాదాయ శాఖ అయితే ఆయన కార్యదర్శి బీసీ సంక్షేమ శాఖ తరలించారు. తర్వాత వాడ్రే వినయ్ చంద్ కార్యదర్శి యువజన సర్వీసులు పర్యాటక శాఖలో ఉన్నారు. ఆయన్ని కార్యదర్శి దేవాదాయ శాఖ మార్చారు. జి వీరపాండ్యన్ సీఈఓ ఎక్స్ అఫీషియో కార్యదర్శి సెర్ప్లో ఉన్నారు. ఆయన కమిషనర్ వైద్య ఆరోగ్య శాఖ మార్చారు. హరినారాయణన్ డైరెక్టర్ పురపాలక శాఖ అయితే ఆయన ఐజీ స్టాంపులు రిజిస్ట్రేషన్ మార్చారు. గిరిజా పిఎస్ వీసీ ఎండి స్పోర్ట్స్ అథారిటీ ఉన్నారు. ఆమె ఏపీ ఎంఎస్ఎండి స్పోర్ట్ అథారిటీ ఎండి వీసీ ఎండిగా అదనపు బాధ్యతలు ఇచ్చారు.
రవి సుభాష్ చైర్మన్ ఎండి మధ్య ప్రాంత విద్యుత్ విపణి సంస్థ ఉంటే సీఈఓ ఎన్టీఆర్ వైద్య సేవ పంపించారు. సంపత్ కుమార్ మున్సిపల్ కమిషనర్ గ్రేటర్ విశాఖలో ఉన్నారు. కమిషనర్ డైరెక్టర్ పురపాలక శాఖ మార్చారు. అభిషేక్ ప్రాజెక్ట్ అధికారి ఐటీడీఏ పాడేరులో ఉన్నారు. ఆయన ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేషన్ పోలవరాన్ని మార్చారు. ప్రజల భరోసాలో చైనా నెంబర్ 1, భారత్కి 3వ స్థానం, అమెరికా 47వ ర్యాంక్. మీ భూమికి మీ పేరు, ప్రతి భూమికి సరిహద్దులు, రికార్డులు. 627 గ్రామాల్లో ప్రారంభమైనటువంటి రీసర్వే. పరీక్షల ఒత్తిడి వద్దు. బైక్లపై అత్యంత ఎత్తైన మానవ పిరమిడ్, ప్రపంచ రికార్డు సృష్టించిన భారత ఆర్మీ డెవిల్స్ జట్టు. జేఈఈలో డిజిలాకర్ రిజిస్ట్రేషన్. మూడ్ను మార్చేసే బ్రెయిన్ చిప్. అల్ట్రాసౌండ్తో మెదడు నియంత్రణ. మార్చి నుంచి మానవ ప్రయోగాలు. మానసిక సమస్యల చికిత్సకు వినియోగం. చట్టసభల సమావేశాల సంఖ్య పెరగాలి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టీకరణ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్రీ గౌతమ్ న్యూస్ విద్యా వార్తలు. అలాగే ఇంతవరకు శ్రీ గౌతమ్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.